అందరికీ నమస్తే. నేను లోకేష్. రీసెంట్లీగా ఏదైతే గల్ఫ్ నుంచి 18 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి ఏదైతే మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు వాళ్ళ విషయంలో చొరవ తీసుకొని వాళ్ళని మళ్ళీ స్వదేశానికి 2013 నుంచి ఇప్పటి వరకు ఆ కేసులో చొరవ తీసుకొని పోరాడి ఆ తర్వాత వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అందులో ఒక బాధితుడు మనతోటి జగిత్యాల వాసి మనతోటి ఉన్నారు. ఒకసారి అసలు ఏం జరిగింది, అక్కడికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, అసలు జైల్లో ఏ విధంగా గడిపారు, ఇవన్నీ ఇప్పుడు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎలా ఉంది అనేది కూడా మనం వాళ్ళ మాటల్లోనే విందాం. వాళ్ళ ఫ్యామిలీ కూడా మనతో ఉంది. ఒకసారి నమస్తే బాబు. నమస్కారం. ఎట్లా అనిపిస్తుంది సొంత గడ్డకు వచ్చినావు తిరిగి? సొంత గడ్డకు వచ్చినాం కాబట్టి మనకు బాగా సంతోషం వచ్చింది. ఇది మనకు కేటీఆర్ వల్ల జరిగింది సార్. ఇది లేకపోతే కేటీఆర్ చేయకపోతే మేము అక్కడనే మా జీవితాలు గడిచేవాళ్ళు. ఇప్పుడు మాకు బాగా సంతోషం. నేను 2005 అక్టోబర్లో పోయినా, నేను దుబాయ్ అక్టోబర్ పోయిన. నేను ఓన్లీ 2 నెలలు అక్కడ దుబాయ్లో నేను పనిచేసిన బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో 2 నెలలు చేసిన. తర్వాత అక్కడ జరిగింది ఒకటి ప్రాబ్లం జరిగింది. అక్కడ నేను 18 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి. అసలు ఆ ప్రాబ్లంలో మీరు ఉన్నారా? ప్రాబ్లం ఉన్నాము సార్. అక్కడ ఏం జరిగింది అసలు? అక్కడ జరిగిందంటే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు 4 ఉన్నారు సార్. అక్కడ మన తెలంగాణ వాళ్ళు 6 అయితే మన వాళ్ళు లేబర్ కానీ 200 ఇస్తామని తీసుకెళ్ళిండ్రు. అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు. వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఒక మనిషిని కొట్టేసి ఆల్రెడీ వాళ్ళు పారిపీకిండ్రు. పారిపీకితే సజా మాకు పడ్డది. వాళ్ళని కూడా పట్టుకొచ్చిండ్రు. వాళ్ళని కూడా 10 సంవత్సరాలు సజా చేసిండ్రు. వాళ్ళకు 7 సంవత్సరాలన్నర వాళ్ళకి కడిగేసి వాళ్ళని కూడా విడుదల చేసిండ్రు సార్. మొత్తానికి ఒక హత్య కేసులో మాకు జరిగింది. ఎట్లుండే అక్కడ జైలు జీవితం అంటే సార్ దాన్ని చెప్పరాదు. మా ఘోరంగా ఉండే సార్. దాన్ని మా జీవితాలు ఎట్లా మేము కాపాడుకుని ఈ సార్ వల్ల మేము ఈ రోజు ఇంటికి వచ్చేసినాం సార్. బాగా ఇబ్బందుల పాలైన మేము జైల్లో కూడా. ఇక్కడ భార్య బిడ్డ కూడా బాగా ఇబ్బందుల పాలైనరు. మా అమ్మ కూడా బాగా తగిలిలో బాగా ఇబ్బందిలో ఉండే. బాగా కష్టపడ్డాం సార్ మేము కూడా. అక్కడ జైలు గడుపుడు అంటే మామూలు ముచ్చట కాదు. 18 సంవత్సరాలు గడుపుడు అంటే ఇది చిన్న విషయం కాదు. ఇబ్బందులు పెట్టేదా జైల్లో? ఇబ్బందులు ఏం లేదు సార్. జనాలే ఇబ్బందులు పెడతారు. జైలు ఒకే సార్. ఎక్కడ ప్రపంచంలో జైలు ఏ ఇబ్బంది లేదు, కానీ జనాలు బాగా ఇబ్బంది చేస్తారు బస్. అది భాష రాదు మనకు. ఎక్కువ అరబ్బీ భాష రాదు మనకు. అప్పుడు మన ఇంగ్లీష్ చదువుకోలేదు సార్, మనం తెలుగు చదువుకోలేదు సార్. మనకు అరబ్బీ తెలియదు, ఏ భాష తెలియదు మనకు. సేమ్ జైలు ఆదివాసులు లెక్క ఉంటాం సార్. అక్కడ ఏం చేస్తాం, ఏం చేసుడు ఏం తెలియదు మాకు. ఏ దోష్టం లేదు. తెలంగాణ నుంచి 5 తీసుకున్నారు. మీరు 5 ఒక్క దగ్గర ఉంచారా వేరు వేరు? ఒకటే అంబర్ సార్. మేమంతా ఒకటే అంబర్. మొత్తం ఒకటే దాంట్లో ఉండేది. ఒకటే దాంట్లో సార్. 18 సంవత్సరాలు ఒకటే దాంట్లో గడిపేసినాం మేము సార్. 18 సంవత్సరాలు అంటే సగం జీవితం వేస్ట్ అయిపోయింది సార్ మాది. అవును. మరి ఇక్కడ ఆస్తులు ఉన్నాయా మీకు? మాకు ఇక్కడ వాస్తులు ఏం లేవు సార్. నేను పోయేటప్పుడు ఒకటి నాకు ఇల్లు ఉండే, చిన్నది. అది ఇల్లు అట్నే ఉన్నది సార్. నేను పోయేటప్పుడు కూడా అప్పు తీసుకున్నా, 2 లక్షల రూపాయలు అప్పు తీసుకున్న గ్రామంలో. వాళ్ళు వెంటనే వాళ్ళు వచ్చిండ్రు, డబ్బు కావాలి కట్టుండ్రు అని వాళ్ళు కూడా మాట్లాడిండ్రు. నేను సరే పర్లేదు, నాకు కొంచెం టైం అయింది, నేను మీకు డబ్బులు కడతా అని చెప్పేసిన కూడా. అవును సార్. తీసుకుపోయిన బాకీ తెంపలేదు సార్. నేను 2 నెలల జైల్లో పడ్డాను సార్. అప్పుడు ఇక్కడ నుంచి పోయిన 2 నెలలు. అవును సార్. కేటీఆర్ సార్ మీకు ఎప్పుడు కలిసింది? కేటీఆర్ సార్ మాకు అప్పుడు 2013-14 కలిసి ఉంటాడు సార్. దుబాయ్ 2 సార్లు దుబాయ్ వచ్చిండు సార్. మాకు ములాఖాత్ కూడా వచ్చేసిండు కేటీఆర్ సార్. ఏమన్నాడు అప్పుడు? ఆ రోజు ఏం చెప్పిండు మాకు కేటీఆర్ సార్. చెప్పిండు, మీరు భయపడే అవసరం లేదు, మీరు మంచిగా ఉండండి, మిమ్మల్ని తీసే ప్రయత్నం నేను చేస్తాను అని సార్ చెప్పిండు సార్. ఏం చెప్తారు ఇప్పుడు ఇవన్నీ? దుబాయ్ అక్కడ మొత్తం తిరిగి మిమ్మల్ని సొంత గడ్డకు తీసుకొచ్చిండు, ఏం చెప్తారు సార్కి? సార్కు ఏం చెప్పుకుంటారు సార్. సార్కు బాగా మేము సార్ చేసినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉన్నది సార్. తీసుకొచ్చిండు, అయిన వల్లనే మేము ఇక్కడ ఈ గడ్డ మీదకి వచ్చినాం సార్. సార్ గిన లేకపోతే మన కేటీఆర్ సార్ మేము వచ్చేవాళ్ళం కాదు కూడా సార్. ఈ గడ్డకు జీవితాలు అటే మట్టిలో కలిసిపోయే జీవితాలు సార్. ఈ కేటీఆర్ వల్లనే, ఈ సార్ వల్లనే ఈరోజు మన గడ్డకు చేరుకున్నాం మనం. అంతేనా? కలిసిరా సార్? సార్ని మళ్ళీ ఇప్పుడు కలవలేదు. సారు పిలిపిస్తున్నాడు మనకు. ఇక్కడ సిరిసిల్లకి వచ్చినాక పిలిపిస్తాను చెప్పిండు కాబట్టి నేను ఇవల్ల ఇక్కడికి సిరిసిల్లకి వచ్చేసాను. అందుకోసం సార్ కూడా బాగా మీ ఫ్యామిలీని కలిసిన ఎట్లా అనిపిస్తుంది? మాకు బాగా సంతోషంగా ఉన్నది సార్. మా అమ్మని, మా భార్యని, మా బిడ్డని చూసిన నేను, మా కుటుంబాన్ని చూసిన, వీళ్ళందరూ చూసి నేను బాగా నాకు ఆనందం వచ్చింది. మీ బిడ్డ ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు పోయినా? నా బిడ్డ 2 నెలలు అప్పుడు
2 నెలలు 2 నెలలు 2 నెలలప్పుడు చిన్న పసికమ్మ చిన్న పాప అప్పుడు చిన్న పాప 2 నెలలు ఉండే నా బిడ్డ పుట్టినాక 2 నెలలకు నేను దుబాయ్ వెళ్ళిన బతుకు తెరువు కోసం వెళ్ళాను సార్. గుర్తొచ్చేదాన్ని వీళ్ళంతా వీళ్ళంతా నాకు గుర్తొచ్చే వాళ్ళే. ఎప్పుడు జైల్లో వీళ్ళని యాడ్ చేసుకుంటా ఉంటాను నేను. వీళ్ళు ఫోటోలు పంపినారు నాకు, వాళ్ళని చూసుకుంటే ఎప్పుడు మేము కూడా ఏడ్చుకుంటా ఉంటాం అక్కడ. ఫోటోలు తేవచ్చు, అప్పుడు ఎవరో తెచ్చిండ్రు వాళ్ళు బయటకు వెళ్ళి. అది మన శివరాత్రి మల్లేశం కొడుకు తెచ్చి ఉంటాడు అప్పుడు నా బిడ్డ ఫోటో. అవునవును, మల్లేశం నాతోటే, రవి నాతోటే, లక్ష్మణ్ నాతోటే, వీళ్ళంతా ఈ గొల్లెం నాంపల్లి కూడా నాతోటే. వీళ్ళంతా మేమంతా ఒకటే యాంబర్లో ఉంటాం సార్. అప్పుడు మాకు ఫోటోలు చూసుకోవడమే, ఖాళీ ఫోటోలు చూసుకుంటాం, టెలిఫోన్లో మాట్లాడుకుంటాం. వీళ్ళకు కూడా నేను ఎంతో ధైర్యం చెప్తుంటే మీరు బాధపడకుండ్రి, సార్ ఉన్నాడు, సార్ వల్ల మేము తప్పకుండా వచ్చేస్తాం. అంటే ఫోన్ ఇచ్చేదా అక్కడ సార్? అది టేబుల్, అది బూత్ ఫోన్ ఉంటుంది సార్, అది అక్కడ దాంతో ఫోన్ చేసుకోవచ్చు. రాత్రి పొద్దున 6 గంటలకు స్టార్ట్ అవుతుంది ఫోన్, ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవచ్చు. రాత్రి 9 అయిందంటే టెలిఫోన్ క్లోజ్ అయిపోయింది. అంతమంది ఉన్నప్పుడు మీకు దొరికేదా ఫోన్? అవును సార్, టెలిఫోన్కి ఇబ్బంది లేదు. 5 బూతులు అక్కడ, 5 బూతులు మాట్లాడడం తప్ప చూసులేదు, ఖాళీ మాట్లాడడం ఇంటికి. ఇప్పుడు 18 ఏళ్ళకి వచ్చింది నీ బిడ్డ, ఎట్లా అనిపిస్తుంది? బాగా నాకు ఆనందం ఉన్నది సార్. నా బిడ్డని చూసుడు కూడా మన సార్ వల్ల నేను నా బిడ్డని చూసినా, మా అమ్మని చూసినా తిరిగి వస్తాం నేను అనుకోలేదు సార్. నా జీవితంలో నేను అనుకోలేదు. నేను అక్కడనే సమాధి అయితే అనుకున్నా నేను. ఇది మనకు ఒక దేవుడు, మన కేటీఆర్ సార్. ఈ రోజు నాకు బాగా సంతోషం ఈ గడ్డకు చేరినందుకు. మనం